మరి ఎంతో కొంత మరి కొత్తవాడికి కూడా వాటా రావాలి, అసలువాడికి కూడా ఇవ్వాలి. సరే, అసలువాడు ఇవ్వాలని నేను చెప్పనమ్మా నా నోటితో. సో కాబట్టి ఒక బ్రహ్మాండమైన స్కీము, బాగా ప్రాచుర్యంలో ఉన్న నలిగిన స్కీము, నా పార్లమెంట్లో కూడా బాగా నొక్కేసిన స్కీము. ఆ స్కీమ్ని మరి ఇక్కడ కూడా ప్రవేశపెట్టారు. 40 అడుగుల రోడ్డు, అదొక ప్రైవేట్ స్మాల్ కాలనీ, అదేమి జాతీయ రహదారి కాదు. దసపల్ల హిల్లు ఏదో ప్రశాంతంగా అందులో బతుకుతున్నారు. ఎంతో మంది రిటైర్ అయిన వాళ్ళు, చాలా మంది ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు 40 అడుగుల రోడ్ని 100 అడుగుల రోడ్డు చేయాలని, అంటే 1 షాట్ 2 బర్డ్స్ కాదు, ఇంకా మల్టీ బర్డ్స్. సో అందులో ఉన్న గుర్తు ఏంటంటే 40 అడుగుల రోడ్డు 100 అడుగులు చేయాలి. ఓకే, 2 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు వేయాలనుకోండి. ఆ పొడుగుతో ఎక్వైర్ చేసి 98,000 ఉన్న ఆ వాల్యూని 2 లక్షలు చేశారు. సో 100 అడుగులు రోడ్డు చేస్తే ఏదైతే ఆ రోడ్డుకి ఇచ్చారో దానికి టీడీఆర్ రూపంలో కనీసం ఒక 1000 కోట్ల రూపాయలు. అలాగే ఆ దసపల్ల రాణి గారి ప్రాపర్టీలో ఎప్పుడో బ్రిటిష్ వారి కాలంలో ఒక సర్క్యూట్ హౌస్ ఉంది. ఆ తర్వాత 2 పెద్ద వాటర్ ట్యాంకులు కట్టారు. అవి ప్రభుత్వ స్థలమే అని అనుకున్నారు. ఇప్పటికి ప్రభుత్వ స్థలమే, కానీ అది రాణి గారిదని ఆవిడ అనుకున్నారు. సో మొత్తం మీద యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నెగ్గేదాకా, వీళ్ళు డీల్ ఫైనాన్షియల్ డీల్ క్లోజ్ చేసేదాకా అది 22A ఉంది దసపల్లా భూములు. ఆ దసపల్లా భూములు మరి కోర్టులో సరిగ్గా రిప్రజెంట్ చేయనప్పుడు కోర్టు ఆర్డర్ ఇస్తుంది. కోర్టు ఆర్డర్ ఇచ్చింది, ఇంకా మళ్ళీ మన కష్టం అమ్మ. అలాగా మన కోర్టుని అసలు ఎప్పుడైనా అసలు ఈ ప్రభుత్వం ఏదైనా కోర్టు తీర్పుని శిరసా వహించిందా? అందరికి 1-2 నెలలు ఇటు, మళ్ళీ చీఫ్ జస్టిస్ గారు కోర్టుకి వెళ్తాం, కొద్ది రోజులు ఆపించుకుంటాం. ఇదే కదా ఇక్కడ జరిగేది. ఏనాడు కోర్టు చెప్పిన ఏ తీర్పుని పాటించని ఇల్లు ఈ పాలకాలు పైవాడికి ఇచ్చిన వాటాల కోసం అమ్మో సుప్రీంకోర్టు చెప్పింది మనం క్లియర్ చేసాల్సిందే అని చెప్పి ఆ కలెక్టర్ మల్లికార్జునరావు గారు చేశారు. అయిపోయి ఇప్పుడు ఇదొక 1000 కోట్లు టీడీఆర్లో. అప్పుడు ఏదైతే ఇంకా సర్క్యూట్ హౌస్ 100 ఏళ్ళ పైన అవన్నీ కూడా దసపల్ల భూములే. సో కాబట్టి ఇప్పుడు అవన్నీ ప్రభుత్వం తీసేసుకుంటాను కాబట్టి దానికి కూడా టీడీఆర్ రూపంలో ఇచ్చేసి ఇల్లుకే. సో వీళ్ళకి రూపాయి ఖర్చు లేకుండా ఇప్పుడు వాళ్ళకి సపోజ్ టీడీఆర్ బాండ్లు వర్త్ 2000 కోట్లు వస్తుంది. 1000 కోట్లు అమ్మేస్తారు. ఆ 1000 కోట్లు తీసుకుని వీళ్ళు 0 కాస్ట్ కన్స్ట్రక్షన్ మొదలెడతారు. ఈ 100 అడుగుల రోడ్డు టీడీఆర్ బాండ్లే కాకుండా ఒకసారి 100 అడుగుల రోడ్డు వస్తే నువ్వు హైరైజ్ అపార్ట్మెంట్లు కట్టుకోవచ్చు. 20 అంతస్తులు మినిమం. 40 అడుగుల రోడ్డు ఉంటే 5 అంతస్తులే కట్టాలి. సో ఈ లేఅవుట్లో అంతా మన వాళ్ళు ఆక్యుపై చేస్తారు, పాలెగాళ్ళు ఇద్దరు లంబో జంబు. సో వీళ్ళు ఇప్పుడు హైరైజ్ బిల్డింగ్స్ కట్టుకోవడానికి పర్మిషన్. సో అక్కడ ఇంకెన్ని వేల కోట్లు మిగులుతుందో తెలియదు. ముందు పెట్టుబడి లేకుండా దీని అంతటిని మరి సోదరుడు మూర్తి యాదవ్ అని అతని పోస్ట్ ఓన్లీ కార్పొరేటర్ విశాఖపట్నంలో అయినప్పటికీ మరి ఇటువంటి ప్రభుత్వంతో మరి తెలిపి లేని పోరాటం, వెరపు లేని పోరాటం, భయం లేని పోరాటం మరి యువకుడు మూర్తి యాదవ్ చేస్తున్నాడంటే హ్యాట్స్ ఆఫ్ తమ్ముడు, నీకు అద్భుతంగా చేస్తున్నాం. ఒక రిషికొండని అలాగే పట్టుకున్నాం. ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతున్న అన్యాయాన్ని నువ్వు అలాగే పట్టుకున్నావు. అక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలను కూడా నువ్వు అలాగే పట్టుకున్నావు. సో మరి ఇలాంటి జన సైనికుడు డెఫినెట్ గా మరింత ఉన్నత పదవుల్లోకి వెళ్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది.
నిన్ను భగవంతుడు చల్లగా చూడాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మూర్తి. ఈ పోరాటం అనితర సాధ్యం విశాఖపట్నంలో నువ్వు చేసేది. మరి ఇటువంటి రాబందుల మధ్యన నువ్వు ఇంత ధైర్యంగా ప్రెస్ మీట్లు పెట్టి మనగలుగుతున్నావంటే అది కేవలం నీ మనోధైర్యమే. ఎంతో మందికి రాబోయే రోజుల్లో కూడా స్ఫూర్తిస్తుంది. ముఖ్యంగా విశాఖపట్నంలో ఇంకా ఎక్కువ స్ఫూర్తిని నింపాలి మూర్తి. ఇప్పుడు ఈ రకంగా 2,000 కోట్లకి ఇనిషియల్ బ్యాండ్, తర్వాత ఎష్యూర్ ఎస్టేట్స్ ద్వారా మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్ కట్టి దోచుకో దాచుకో పంచుకో. ఎనీహౌ ఇవన్నీ టెంపరీ. మీరు బాండ్లు ఇచ్చినా అన్ని క్యాన్సిల్ చేసి పడదొక్కుతాం మేము వచ్చిన వెంటనే. కాన్ఫిడెన్స్ తో చెప్తున్నాం మేము వచ్చిన వెంటనే. ఇదేం కుదరదు. చాలా మంది బొక్కలో కూడా వేయటం జరుగుతుంది. ఇందుకు సహకరించిన అధికారులకి అందరికీ కూడా ఇష్టం వచ్చినట్టు మీరు 100 అడుగులు రోడ్లు వేసేయటం. చాలా మంది అక్కడ ఎగ్జిస్టింగ్ హౌసెస్ వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారు. కోర్టుకు కూడా వెళ్తున్నారు. మరి కోర్టుకు అనుకరిస్తుందా వదిలేస్తుందా నాకు తెలియదు. వదిలేసినా కూడా 3 నెలల కాలం పెద్దగా ఇల్లు ఈ 3 నెలల్లో పెద్ద కట్టేసేది ఏమీ లేదు. అందరినీ కరెక్టాలు వెనక్కి పంపటం ఖాయం. నా ఊరు ఏదైనా, నా పదవి ఏదైనా, కేంద్రంలో ఉన్నా రాష్ట్రంలో ఉన్నా వదల బొమ్మాలి వదల. ఇక్కడికి ఆగండి. సరే మళ్ళీ మీరు వస్తే దోచుకోండి, కానీ 0.1% కూడా అవకాశం లేదు. మీకు 30 సీట్లు నుంచి రావు. ఐబీ రిపోర్ట్ కూడా అదే. సో కాబట్టి తగ్గండి. అయినా ప్రజల దరిద్రం అలా ఉంటే మీరు వస్తే అప్పుడు నేను చేయగలిగింది ఏమీ లేదు. కానీ 0.01 కూడా కాదు కదా, 0% మీరు రావటం అది అంచేత తగ్గండి బ్రదర్స్, తగ్గండి. ఏంటి పాలగాళ్ళారా, కాస్త ఈ దాహానికి గ్యాప్ ఇవ్వండి. చూద్దాం ఆ రుషికొండ మరి ఆ రిపోర్ట్ ఏమొస్తుంది, ఈయన అక్కడికి ఎప్పుడు వెళ్తారు, ఇవన్నీ కూడా చూద్దాం. ముగించే ముందు మరి ఈ పోరాటం, అంగన్వాడీల పోరాటం అలాగే నడుస్తుంది. అంగన్వాడీ మన నెంబర్లు చెప్పుకోవాలా. 6,500 జీతంగా ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు 10,500 చేశారు. అప్పుడు తెలంగాణ ఆల్మోస్ట్ అదే సమయంలో కొద్ది రోజుల తర్వాత 14,500 చేశారు. మరి ఈయన నేను తెలంగాణతో సమానంగా ఇస్తానని చెప్పిన తర్వాత స్వల్పంగా పెంచడం జరిగింది తప్ప ఆయన అన్నమాట నిలబెట్టుకోలేదు. కాబట్టి న్యాయ పోరాటం చేస్తూ ఉంటే మరి పిల్లల తల్లిదండ్రులు కూడా ఇప్పుడు వారికే మద్దతు పలుకుతున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా వారి కష్టాలను చూసి డెఫినెట్ గా రేపు ప్రభుత్వం మారిన తర్వాత వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది అని చెప్పి హామీ ఇవ్వటం మంచి పరిణామం. ఏదైనా మరి 3 నెలల్లో మరి వాళ్ళు ఓపిక పట్టవలసి ఉంటుంది. అలాగే హోంగార్డ్స్ కూడా మరి తెలంగాణతో సమానంగా పోలీస్ చేసే పని, హోంగార్డ్ చేసే పని ఒకటే కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో వాళ్ళ కష్టాలను చూసి మనసు చెలించి కళ్ళమట నీళ్ళ సుడులు తిరిగి మరి వారికి అభయం ఇచ్చారట. మరి ఆ తర్వాత ఏమీ లేదు. వాళ్ళకు కూడా అతి తక్కువ జీతాలుంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఎలా అయితే 1,000 రూపాయల పెన్షన్ ని 2,000 రూపాయలు చేశారో, హోంగార్డుల శాలరీని కూడా కన్సిడరబుల్ గా ఆయన పెంచడం జరిగింది. తెలంగాణలో 26,000 రూపాయలు ఇస్తున్నారట. మరి చంద్రబాబు నాయుడు గారు 18,000కి పెంచడం జరిగింది, 18,500కి. ఇక్కడ ఆ తర్వాత తెలంగాణలో 26,000 చేయటం
జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణతో సమానంగా వీళ్ళకి ఇస్తానని చెప్పడం, ఆ తర్వాత 3,000 రూపాయలు పెంచి 21,500కి 18,500 నుంచి 21 పాయింట్ సంథింగ్కి తీసుకురావటం జరిగింది. మరి పొద్దున్న నుంచి రాత్రి దాకా రెక్కల ముక్కలు చేసుకుంటున్నాడు. 710 రూపాయలు డైలీ కూలీకి వెళ్ళినా కూడా అంతే వస్తుంది. తాపీ మేస్త్రికి ఇంకా ఎక్కువే వస్తుంది. మరి కానిస్టేబుల్ చేసే పనే హోంగార్డ్ చేస్తున్నప్పుడు, తెలంగాణలో మరి ఇస్తున్నప్పుడు, వారికి పైగా మనం మాట ఇచ్చినప్పుడు జగన్ అనేవాడు మాట తప్పడం మనం తిప్పడం అని పదే పదే అదే పనిగా మనకు మనం చెప్పుకొని మన భుజాలు మనం తట్టుకుంటున్నప్పుడు మరి ఈ అంగన్వాడీ సమస్య, ఆ హోంగార్డుల సమస్య కూడా మరి పరిష్కారం చూడగలిగితే చూడండి, లేదంటే వాళ్ళకి పట్టిన పీడని వారే వదిలించుకుంటారు.